దుర్గా మంగా జ్యోతి సుంకర వీరబాబు అనే వ్యక్తిని 11 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. వారికి 10 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. ఆమె అత్తారింటి వారు ఆమె కుమారుని హింసించేవారని ఆరోపిస్తున్నారు. ఈ కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. కొంతకాలం తర్వాత ఆమె భర్త కనిపించకుండా పోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె భర్త సుంకర వీరబాబు అనకాపల్లి జిల్లాలోని ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తూ లారీ ప్రమాదంలో మరణించినట్టు తెలిపింది. అత్తారింటి నుంచి తన కుమారుడికి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని ఆమె కోరుతున్నారు. నా పేరు శంకర దుర్గా మంగా జ్యోతి అండి. నేను కోనవరం గ్రామానికి చెందిన శంకర తిరుమూర్తి గారి కొడుకైన శంకర వీరబాబు గారికి భార్యనండి. నాకు వివాహం 2014లో అయిందండి. ఆ తర్వాత కొంతకాలానికి మా బాబు శంకర చైతన్య అన్న అబ్బాయి ఈ బాబు పుట్టాడండి. కొంతకాలానికి మాకు ఏదో కుటుంబ వ్యవహారాల్లో కొంచెం ఇబ్బంది అయ్యి మేము కొంచెం గొడవలు పడుతుండగా మా అత్తగారు మా ఆడపడుచు గారు ఆయన ఇన్వాల్వ్ అయ్యి నన్ను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం, కొట్టడాలు అవి చేశారండి. చంపడానికి కూడా చూశారండి. అయితే వాళ్ళు పెట్టిన వేధింపులకి నేను కొంచెం డిస్టర్బ్ అయ్యి మనశ్శాంతి లేక నా భర్తని వదిలిపెట్టి రాపాక గ్రామానికి చెందిన మా నాన్నగారైన కోరికల సీతారాముడు గారు వాళ్ళ ఇంట్లో కొంతకాలం ఉన్నామండి. కొంచెం పెద్దల ద్వారాగా ఒక్కోసారి వచ్చి వెళ్తూ ఉన్నానండి. తర్వాత ఇంకా మనస్తాపానికి చెంది మా పుట్టింట్లోనే ఉండిపోయానండి. ఉండిపోయాక మొన్న రీసెంట్గా వైజాగ్ పరవాడకు చెందిన అది కెమికల్ ఫ్యాక్టరీకి చెందిన ఫ్యాక్టరీలో మా వారు పనిచేస్తారు. డ్యూటీ చేసి తిరిగి వస్తుండగా ఆయనకి యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ అయితే చనిపోవడంతో లారీ యాక్సిడెంట్లో చనిపోయారండి. అందుకని నేను ఈ ఊరికి వచ్చానండి. వచ్చి కార్యక్రమాలు అవి పూర్తి చేసుకున్నాం. అన్నీ బాబు చేత అన్నీ సక్రమంగా పూర్తయినాయండి. పూర్తయిన తర్వాత పెద్ద రోజు అయిన సాయంత్రమే వెళ్ళిపోమని మా అత్తగారు వాళ్ళు రోజు తిట్టడం అవి చేసి ముందు రోజు నుంచి కొంచెం ఇబ్బంది పెట్టడం మొదలెట్టారండి.